తాత్కాలికంగా ఉండే ఈ సృష్టి కూడా నేను ఆరాధించాలి ప్రభావ. నన్ను జ్ఞాపకం చేస్తున్నాను, ఏ పాట ఉంటాను ప్రభావ, నన్ను వెంటాడి రక్షించు ప్రభావ. ఈ సంఘంలో చేసినందుకే నీకు వందనాలు. నా ప్రతి వాక్యాన్ని సిద్ధపరుస్తూ నీవు ఇచ్చిన గొప్ప నిరీక్షణకే వందనాలు తండ్రి. నేను ఉపకారాలు చేసి నా ప్రభువుకి ఏమి చెల్లించినా రుణస్థులు కొంచెం నా కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. అందరం నిలిచి నిలబడి ప్రార్థన పడుకుంటూ దేవుని ఎవరైతే ఆరాధించుకున్నారో కూడా ఆరాధించాలి. సంఖ్య 102. Amen.
ఉన్నాం. అలాగే మేము వర్తమానం ద్వారా మనం పరీక్షించుకొని వాళ్ళ మరి పాల్గొంపు పొందేవారిగా ఉన్నాము. మరి బ్రదర్ మనకి వాటిని పారాయణం చేస్తారు. మనం బైబిల్లో ప్రవేశించడానికి ముందు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనం కొన్ని వాక్యాలను జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలో మనం పరిశీలించుకొని నూతనమైన తీర్మానంతో మనం ప్రభువులో కొనసాగాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22:30-32 వచ్చిన మొదటి కలిసి పేజ్ నెంబర్ 75. లూకాసు వార్త 22వ అధ్యాయము 31 వచ్చిన 32 వచ్చిన అందరం కలిసి చదువుతున్నాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను బట్టి రోజుల వలె ధరించిన దేవుని కోరుకుని నీ నా మీద తప్పుకోవడంతో నేను వేడుకుని నీ మనసు తీరిన తర్వాత నీ సహోదరులను ప్రేమపరచమని చెప్పాను. మరి భావన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం అందరం కలిసి వీరు అపొస్తలుల సహోదరులను సహవాసములను రొట్టె ప్రయాణను ప్రార్థన చేయటను ఎడతెగక వీరు అపొస్తలుల సహోదరులను సహవాసములను రొట్టె ప్రయాణను ప్రార్థన చేయటను ఎడతెగక మనం రెగ్యులర్గా చదువుకునే భాగం మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుతాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకోవాలి. అలాగే చేసి ఆ పాత్రలోని రావాలి. శరీరం అని లేచి ముఖాంతరికి రావాలి. ప్రభు సహాయంతో ప్రార్థన. ప్రభా, ప్రేమల తండ్రి, జీవం కలిగిన దేవ, మహోన్నతులైన మా తండ్రి యేసు ప్రభా, నీకు వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభా, గడిచిన గురించి తండ్రి ప్రభా, వాటి ద్వారా మీరు మరుగుపరచబడినట్లే నీకు వందనాలు తండ్రి ప్రభా. ఆరాధన తండ్రి ఈ యొక్క ప్రజలందరం నిన్ను ఆరాధించదని తెలిసినట్లే నీకు వందనాలు తండ్రి. నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా, నీ యొక్క స్వరూపంలో ఏర్పరచడానికి తండ్రి ప్రభా, హెచ్చరికలు తండ్రి ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా ఇచ్చేవారుగా ఉన్నారు తండ్రి. సహాయం చేసి చూపించిన ప్రభా, మా జీవితాలను యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకొని యథార్థంగా బదులు పాల్గొని ఆత్మీయంగా బలపరచబడుతూ సహాయం చేసి చూపించండి. మేము ఏ మనిషిని వైపు చూడకుండా తండ్రి ప్రభా, అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు ప్రభా, విశ్వాసానికి కర్తవ్యాన్ని కొనసాగించేవాడువైనా యేసు వైపు చూస్తూ అన్నట్లు ప్రభా, ఆ విధంగా నీ వైపు చూస్తూ మేము ప్రభా ముందుకెళ్ళి సహాయం చేయండి. ప్రభు చూపించండి ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి యథార్థమైన హృదయంతో తండ్రి ప్రభా, నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా, నూతన విధానంలో తండ్రి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయవలసిందిగా యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కూడా దాదాపు 40 మంది ప్రవక్తలు దాదాపు 1600 సంవత్సరాల కాలంలో రాశారు. 1600 సంవత్సరాల కాలంలో 40 మంది ప్రవక్తలు రాశారు. అయితే ఈ 66 పుస్తకాలు కూడా కొన్ని భాగాలుగా కూర్చోబడినాయి. మొదటి 5 పుస్తకాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం, లా. ఫస్ట్ 5 బుక్స్ కాల్డ్ యాజ్ ఏ లా, మోజెస్ లా. ఫస్ట్ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం. ఇవి రాసింది ఇజ్రాయెల్ వంశానికి చెందిన వ్యక్తే మోషే. తర్వాత జాషువా, జడ్జెస్, రూత్ అంటే యెహోషువ నుంచి ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ వరకు 12 పుస్తకాలు ఉంటాయి. ఆ 12 పుస్తకాలు చరిత్ర. తర్వాత మనం జాషువా, జడ్జెస్, రూత్, ఫస్ట్ శామ్యూయల్, సెకండ్ శామ్యూయల్, తర్వాత ఫస్ట్ కింగ్, సెకండ్ కింగ్, ఫస్ట్ క్రానికల్, సెకండ్ క్రానికల్, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఈ 12 బుక్స్ హిస్టరీ. తర్వాత జోబ్, సామ్స్, ప్రొవెర్బ్స్, ఎక్లెసియాస్, తర్వాత సాంగ్ ఆఫ్ సొలొమన్.
ఈ 5 పుస్తకాలు పోయిటరీ. ఈ 5 పుస్తకాలు పోయిటరీ. 5 పుస్తకాలు ధర్మశాస్త్రం, 12 పుస్తకాలు హిస్టరీ, తర్వాత 5 పుస్తకాలు పోయిటరీ. అంటే పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా దేవుణ్ణి ప్రార్థన చేయడం, ఆరాధించడం. తర్వాత 17 పుస్తకాలు ఉంటాయి, 17 బుక్స్. ద బుక్ ఆఫ్ ఐజియా నుంచి మన యెషయా గ్రంథం నుంచి మలాకి వరకు 17 పుస్తకాలు. యెషయా గ్రంథం, తర్వాత ఇర్మియా గ్రంథం, విలాపవాక్యాలు, హెజ్కేలు, హోషేయ, దానియేలు, ఇవన్నీ మొత్తం 17 పుస్తకాలు. ప్రాఫెసీ, ప్రవచనాలు. ఇవన్నీ ప్రవచనాల ద్వారా దేవుడు జరిగేవి, జరగబోయేవి మొత్తము మాట్లాడుతూ వచ్చింది. ఫస్ట్ 5 పుస్తకాలు ధర్మశాస్త్రము, తర్వాత 12 పుస్తకాలు చరిత్ర, తర్వాత 5 పుస్తకాలు పోయిటరీ, పాటలు, కీర్తనలు, తర్వాత 17 పుస్తకాలు ప్రాఫెసీ, ప్రవచనాలు. ఈ విధంగా మొదటి పాత నిబంధన గ్రంథం కూర్చోబడింది. కొత్త నిబంధన గ్రంథం మొత్తం ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలు. 27 పుస్తకాల్లో మొదటి 4 పుస్తకాలు గాస్పెల్. గాస్పెల్ అంటే యేసు ప్రభు వాక్కు, ఆయన పుట్టుక, పరిచర్య, మరణము, తిరిగి ఆరోహణం కావడం. మొదటి 4 పుస్తకాలు యేసు ప్రభు గురించిన సువార్త. తర్వాత అపొస్తల కార్యాలు మాత్రము సంఘం ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి రావడం, ఎట్లా ఏర్పడింది, యెరూషలేము నుంచి రోమా వరకు ఎట్లా విస్తరించింది, ఎందుకు రోమా అంటే అప్పుడు ప్రపంచాన్ని రూల్ చేసేది రోమా సామ్రాజ్యం. అపొస్తల కార్యాలు మొత్తం ఎక్కడ స్టార్ట్ అయితే యెరూషలేము నుంచి రోమాకు చేరుతారు అందరు. యెరూషలేము నుంచి రోమాకు అంటే ప్రపంచవ్యాప్తంగా పరిచర్యను తీసుకెళ్తారు. పరిచర్య విస్తరించింది అంటే చర్చ్, సంఘం గురించి అపొస్తల కార్యాలు. తర్వాత మనం రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు మొత్తము సంఘానికి, వ్యక్తులకు ఏ విధంగా క్రైస్తవ జీవితం ఎట్లుండాలనేది రాయబడింది. అపొస్తలుడైన పౌలు 14 పుస్తకాలు రాసిండు. తర్వాత యోహాను 3 పత్రికలు రాసిండు, యూదా పత్రిక రాసిండు, యాకోబు పత్రిక రాసిండు. తర్వాత పౌలు కూడా ఇద్దరికి పర్సనల్గా రాసిండు, ఫిలోమోనుకు, తీతుకు కూడా పర్సనల్గా ఇద్దరికి రాసిండు. మిగతా 12 పుస్తకాలు సంఘానికి, అంటే క్రైస్తవ జీవితం ఎట్లా ఎదగాలి, ప్రభువులో మనం ఎట్లా కొనసాగాలి. చివరి పుస్తకం ప్రకటన, ప్రాఫెసీ, అది ప్రవచనం. అది ఇప్పుడు కొన్ని నెరవేరుతున్నాయి ప్రవచనాలు, ఇంకా కొన్ని నెరవేరాలి. అంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్ దేవుడు ఎట్లా కూర్చుందంటే మొత్తం అనేక పుస్తకాలు రాయబడలేదు. ప్రపంచానికి, మానవులకి ఏం అవసరమో వాటిని మాత్రమే దేవుడు కూర్చుంది 66 పుస్తకాలుగా. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం, తర్వాత 12 పుస్తకాలు చరిత్ర. అంటే ఆ కాలంలో దేవుడు వాళ్ళ మధ్య ఎట్లా యుద్ధాలు జరిగించిండు, వాళ్ళకి ఎట్లా జయమిచ్చిండు, ఇవన్నీ సాదృశ్యం. తర్వాత కీర్తనలు, సంగీతములతో దేవుని ఆరాధించిండు. తర్వాత ప్రవచనాల ద్వారా దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చిండు. తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు ఆయనే భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించిండు. ఆ సువార్తే 4 పుస్తకాలు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ సంఘాన్ని బలపరిచిండు. తర్వాత క్రైస్తవ జీవితం గురించి పౌలు, అట్లా ఈ విధంగా కూర్చోబడింది. మనం ప్రాథమికంగా బేసిక్స్ మనం ఎవరైనా అడిగితే మనం నేర్చుకోవాలి. ఒకరికి చెప్పకపోయినా మనము నేర్చుకోవాలి. ఆత్మీయంగా స్థిరపడడానికి మనము 66 పుస్తకాలు ఏం చేయాలంటే, మనం నిద్రలో ఉన్నా సరే మనము చెప్పేటట్లు ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో బైబుల్ ఉండకపోవచ్చు, బైబుల్ ఉండవు. ఎందుకంటే బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది ముద్రణ తగ్గుతుంది. ముద్రణ ఎందుకు తగ్గుతుంది అంటే డిమాండ్ లేకపోతే ముద్రణ తగ్గిపోద్ది. కారణం ఏంటంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది కాబట్టి మొత్తం మొబైల్స్, ఇంటర్నెట్, ల్యాప్టాప్స్ ద్వారా అవుతుంది కాబట్టి ఎవరు పుస్తకాలు తీసుకొని చదవడంలో ఒక అర్ధగంట సేపు 5 నిమిషాలు చదివే ఓకే ఎవరికి ఉండట్లే. ఉండే కొంత ఏమైందంటే వాక్యము బైబుల్ ముద్రణ తగ్గిందంటే మొబైల్స్ కూడా ఏమైందంటే మొత్తం హ్యాక్ అయిపోతాయి. యాంటీక్రైస్ట్, అంత్యక్రీస్తు చేతులు అయిపోతాయి, వాక్యం అనేది ఉండదు. అప్పుడు ఏమైంది? ఆమోసు 8వ అధ్యాయం 11, 12, 13 వచనాలలో ఏం రాయబడింది? రాబో దినములందు నేను దేశంలో క్షామం పుట్టించున్నదే, అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామంగా ఉండను. ఆ రోజుల్లో యవనులు, వృద్ధులు, సొమ్మశీలురు భూమి తూర్పు దిక్కు నుంచి దక్షిణ దిక్కుకి, దక్షిణం నుంచి ఉత్తరంకి తిరిగినా సరే దేవుని వాక్కు వాళ్ళకు దొరకదు. గొప్ప శ్రమ. అంటే పంటలు పడకపోతే, వర్షం పడకపోతే శ్రమ కాదు, దేవుని వాక్యాన్ని వినకపోవటం అన్న శ్రమ అంట. ఆమోసు గ్రంథంలో రాయబడింది. ఆమోసు ఎవరు అంటే ఒక గొర్రెల కాపరి, మేడి పనులు ఏరుకునే వ్యక్తి. అంటే దేవుని దృష్టిలో అందరు సమానమే. దేవుడు ఉన్నతమైన వ్యక్తులతో ఆయన వాక్కించి రాయించిండు. ఏదికి పనికిరాని వ్యక్తులతో కూడా
వాక్యాన్ని రాయించింది. అంటే దేవుడి దృష్టిలో అందరూ సమానమే. కనుక మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, మననం చేసుకోవాలి, బట్టి పట్టాలి. మనం పరీక్షలకి ఎట్లా బట్టి పడతాం, ఆదికాండం నుంచి ప్రకటన వరకు టకటక మొత్తం అట్లా నేర్చుకోవాలి. మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ పరిచయము, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 66 పుస్తకాలు రాసింది ఇజ్రాయెల్ వంశానికి చెందిన వాళ్ళే, కానీ 2 పుస్తకాలు మాత్రము ఇజ్రాయెల్ వంశానికి చెందిన వాళ్ళు రాయలేదు. ఒకటి లూకా సువార్త, 2 అపోస్తుల కార్యాలు. ఇది రాసింది ఎవరంటే వైద్యుడైన లూకా. ఈయన వృత్తిరీత్యా వైద్యుడు. పౌలు సువార్త దండయాత్ర ద్వారా ఆయన రక్షణ పొందిన తర్వాత పౌలుతో పాటు పరిచర్య చేస్తూ ఆయన లూకా సువార్త రాసిన తర్వాత అపోస్తుల కార్యాలు రాసింది. లూకా సువార్త ఏమో యేసు ప్రభు జీవితాన్ని అతి సమీపంగా చూపించింది ఎవరంటే లూకా. యేసు ప్రభు జీవితాన్ని చాలా దగ్గరగా జీవించిన వ్యక్తి లూకా. తర్వాత యోహాను కూడా జీవించింది. కానీ లూకా వైద్యుడు కాబట్టి, సహజంగా వైద్యుడికి ఏముంటుందంటే టెస్ట్ చేస్తారని, అన్ని టెస్టులు ఉంటేనే మెడిసిన్ ఇస్తారు. కాబట్టి యేసు ప్రభు జననము, మరణము ఇవన్నీ అందరినీ, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరినీ ఎవిడెన్స్, ఆయన కల్పన కథలు ఏమి రాయలేదు, ఉన్న వాళ్ళందరినీ, యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళందరినీ రాసి జరిగిన విషయాలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసింది. తర్వాత సంఘం అపోస్తుల కార్యాలు ఎక్కడ రాసిందంటే, ఆయన ఉన్నాడు కాబట్టి ఒక జర్నలిస్ట్ జరిగే విషయాలను ఎప్పుడెప్పుడు నోట్ చేసుకున్నట్టు అపోస్తుల కార్యాలను అట్లా రాయడం జరిగింది. మనం గమనించినట్లయితే ఈ భాగం చదువుకున్న భాగము లూకా సువార్త 22:31-32 వచనాలు ఏం చెప్తుందంటే, సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తుంది. ఏమనంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించటకు మిమ్మల్ని కోరుకొనేను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. యేసు ప్రభు ఒక బహువచనము, ఒక ఏకవచనం వాడింది. 31వ వచనంలో ఏమంటుందంటే, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించటని చెప్తాడు. సాతాను ఎవరిని కోరుకున్నదంట? అందరినీ కోరుకుంది. యేసు ప్రభు శిష్యుల్ని, ఆయనతో పాటు తిరిగే వాళ్ళందరినీ గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నది, అందరినీ కోరుకున్నది. కానీ యేసు ప్రభు ఎవరికి చెప్తుండే ఆ విషయం అంటే, సీమోను అంటే పేతురుకి చెప్తుంది కోరుకున్నది. కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. కోరుకునేదేమో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరినీ సైతాను జల్లెడ పట్టాలని కోరుకుంది, ప్రభు నుంచి దూరం చేయాలని. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నానుకో, ఇప్పుడు అన్న నాయకుడు అనుకో, అన్న కోసం నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు స్థిరపడిన తర్వాత అందరినీ బలపరచండి. కారణం ఏంటంటే, అపవాదికి సమయము తక్కువే ఉన్నది కాబట్టి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే జరుగుతుంది. అంటే ఇప్పుడు అపవాది ఒక సంఘాన్ని కానీ, లేదా ఒక కుటుంబాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ప్రభు నుంచి దూరం చేయాలంటే టైము ఎక్కువ తీసుకోవాలి. టైం ఉదాహరణకి ఈ బిల్డింగ్ మొత్తం ఉంది, ఈ బిల్డింగ్ మొత్తం పడేయాలనుకో, క్రమంలో పడేయాలంటే ఒక్కొక్క ఇటుక తీయాలి బయటికి. ఒక్కొక్క ఇటుక తీయాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క ఇటుక తీసుకుని ఇంకో పక్క నుంచి కట్టుకొని రావచ్చు. అయితే ఈ బిల్డింగ్ మొత్తము పునాదులు ఉంటాయి, ఏవో కొన్ని పునాదుల మీద ఆధారపడి ఉంటాయి. ఆ పునాదులు కానీ పీకేస్తే ఏమైతే బిల్డింగ్ మొత్తం పడిపోతుంది. సంస్థను కట్టేసినప్పుడు, పెద్ద గుహలో దేవాలయంలో కట్టేసినప్పుడు ఏం చేస్తాడు, మెయిన్ పిల్లర్స్ ఉంటాయి, ఆ పిల్లర్లను పడేసేసరికి మొత్తం కూలిపోతుంది. అంటే అపవాది ఏం చేస్తాడంటే, ఎవరైతే నాయకుడిగా ఉంటారో, ఎవరైతే ఈ కుటుంబానికి, సంఘానికి ఎవరైతే మూలస్తంభం, ఆ మూలస్తంభాన్ని పడేస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు, చేతిపోతారు. అందుకని యేసు ప్రభు ఏం చెప్తుందంటే, నీ నమ్మిక తప్పిపోకున్నాడు. ఎందుకంటే నువ్వు నాయకుడిగా ఉన్నావు, నువ్వే బలవంతుడిగా తప్పిపోతే బలహీనలు ఏమవుతారు, ఆటోమేటిక్ తప్పిపోతారు. అందుకనే చెప్తాను, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత వాళ్ళందరినీ బలపరచు. అంటే అపవాదం ఏం చేస్తుందంటే జల్లెడబడుతుంది. ప్రతి వ్యక్తిని బలహీనతలను ఏం చేస్తుందంటే జల్లెడబడుతుంది. ఇప్పుడు నాకు గతంలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలనే జల్లెడబడుతుంది. నాకు లేని అలవాటు చూపిస్తే అలవాటు లేదు కాబట్టి ఆ పని చేయాలి. కాబట్టి మనకు గతంలో ఏ అలవాట్లకు బానిసో ఆ అలవాట్లను మనకు పదే పదే ప్రేరేపించి ఏం చేస్తుందంటే మనల్ని జల్లెడ బట్టి ప్రభు నుంచి దూరం చేస్తుంది. అందుకే యేసు ప్రభు ఏం చెప్తుందంటే, మీ నమ్మిక తప్పిపోకున్నట్లు ప్రార్థన చేస్తుంది. మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను. అంటే అర్థమైంది, యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తిని అపవాది జల్లెడ పట్టాలని ఏం చేస్తుంది, చూస్తుంది. ఎట్లా చూస్తుంది, ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలను బట్టి చూస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే అపోస్తల కార్యాలు 2:42 చదువుకున్నాం. బోధయందు, సహవాసమందు, రొట్టె విచ్చుట యందు, ప్రార్థన చేయలేదు, ఎడదగ్గరకు ఎందుకు ఉండాలంటే అపవాది
జల్లెడ పట్టే అవకాశం మనం ఇవ్వకూడదు. ఆ బలహీనతలు ఉన్నాయి కాబట్టి ప్రభు చెప్తుంది మీకోసం వేడుకుంటున్నాను. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది వ్యక్తుల్ని జల్లెడ పడుతుంది, తర్వాత ఏం చేస్తుంది, కుటుంబాలను జల్లెడ పడుతుంది, తర్వాత సంఘాన్ని కూడా జల్లెడ పడుతుంది. ఇప్పుడు వ్యక్తులను చూసుకుంటే శరీరాశ, నేత్రాశ, జీవకుడము, ఈ మూడు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏది ఎక్కువ ఉంటే అదే గురించి ఏం చేస్తుంది, మనిషిని దిగదార్చేదిగా ఉంటుంది. మనం గమనించినట్లయితే ఆది దంపతులు ఎవరు భూమి మీద, ఆదాము అవ్వ. వాళ్ళిద్దరిని అపవాది ఏం చేసిందంటే ఎంఆర్ఐ స్కాన్ చేసింది. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఆదామును ముందు స్కాన్ చేసింది. ఆదాము ఎట్లుండు, దేవుని స్వరూపంలో సంపూర్ణంగా ఉన్నాడు, అతని దగ్గర ఏ బలహీనత లేదు. నువ్వు వెళ్ళి ఆ పండు తిన్నంటే ఏం చేస్తాడు, ఆదాము లాగి పడతాడు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అందుకని ఏం చేసింది, ఆదాము దగ్గరికి వెళ్ళలేదు, నాకు అవసరం లేదు. ఆయన దగ్గర ఏ బలహీనత కనపడటం లేదని ఏం చేసిందంటే ఆమె దగ్గరికి వెళ్ళినా కూడా స్కాన్ చేస్తే ఆమె దగ్గర కూడా ఏ బలహీనత లేదు. అయితే ఏం చేయాలి, సహవాసం చేయాలి. మెల్లగా ఎన్ని రోజులు చేసిందో, ఎన్ని సంవత్సరాలు చేసింది, ఏం చేసింది, మెల్లగా మాట కలిపి సహవాసం చేసింది. టార్గెట్ ఏంటి, దేవుడి నుంచి దూరం చేయాలి. ఎవరికి తెలియదు, ఏమో తెలియదు. కనుక ఏం చేసిందంటే మెల్లగా ఎప్పుడైతే మూడో వ్యక్తి, మూడో ఆలోచన, ప్రభువుకి మనకు మూడో వ్యక్తి, మూడో ఆలోచన ఉందంటే ఏమైతే మెల్లమెల్లగా ఆమె శోధంలో ఉన్న విషయం కూడా ఆమెకు తెలియదు. మనం ఒక శోధంలో ఉన్న విషయం కూడా మనకు తెలియదు. ఆమెకు తెలిసి ఆమె పండు తింటుందని తెలియదు. ఒకేసారి తిన్నదా, తెలియని తెచ్చి తీసుకుంటామా? తీసుకోం. తెలిసిన వ్యక్తే. మనం మోసం చేస్తే ఎవరు చేస్తారు, తెలిసిన వ్యక్తే చేస్తారు, కానీ తెలియని వ్యక్తి చేయలేదు. అది అసాధ్యమైన పని. 100కు 99% అసాధ్యమైన పని తెలిసిన వ్యక్తే చేస్తారు. అయితే మెల్లమెల్లగా ఎప్పుడైతే సహవాసం నుంచి కోల్పోయినరో మెల్లగా ఏమైంది, అపవాది చేత జల్లెడ పట్టేసరికి ఏమైంది, తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక కుటుంబం ఉంది, అబ్రహాము శారా. అబ్రహాంకి ఏం చెప్పి యేసు ప్రభు 75 అబ్రహాంకు 75 సంవత్సరాలప్పుడు ప్రత్యక్షమైంది. నువ్వు ఈ దేశం నుంచి, నీ ప్రజల నుంచి బయటికి వెళ్ళి బాబు, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, నేను నిన్ను ప్రత్యేకంగా నీ ద్వారా నేను వస్తా. నీ గర్భం నుంచి రావాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరొకరి ద్వారా రావాలి కదా భూమి మీద, ఒకళ్ళు ఏర్పరచుకోండి. ఆయన ఏం చేసినట్టే 25 సంవత్సరాలు ఏం చేసినట్టే నక్కగా తోమి ఏం చేసింది చెప్పింది, నేను నీకు కొడుకుని ఇస్తా అని చెప్పింది. అయితే ఏమైంది, సహజంగా మానవ స్వభావము గొడ్రాలు కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఊరుకారు. ఇప్పుడు ఎవరిని పడేయాలి, అబ్రహామును పడేయాలంటే అబ్రహాము దేవుడికి సమీపంగా ఉన్న వ్యక్తి, ప్రార్థనా పరుడు కూడా. అబ్రహామును పడేయటానికి అపవాదికి ఛాన్స్ లేదు. అబ్రహాం స్కాన్ చేస్తే ఛాన్సే లేదు. అవ్వ దగ్గరికి వెళ్ళింది, ఈమెకు పిల్లలు లేదు కాబట్టి ఈమెకు చెప్పినా కూడా మా మాట కదని ఏమైంది, చుట్టుపక్కల ప్రేరేపించి ఏమైంది, ఇన్ని రోజులు మా పిల్లలు లేదు నాకు ఇంకా తెలిసి మనకు సహజంగా అన్ని. ఆమె ఏం చేసిందంటే అవన్నీ తట్టుకోలేక ఏం చేసింది, నా దాశతో వెళ్ళి నాకు పిల్లలు కదా. అట్లా ఏమైందంటే జల్లెడ పట్టేసరికి దొరికిపోయి ఏమైందంటే మనం ప్రపంచంలో ఈరోజు అనుభవిస్తున్నాం. ఆ సంతానం ప్రపంచానికి ఇప్పుడు ఏమైంది, మేగుగానే ఉన్నది. అట్లా ఏమైందంటే అపవాది జల్లెడ పట్టేది కావాలి. తర్వాత ఇంకొక వ్యక్తిని వ్యక్తిగతంగా చూస్తే యోగు ఎటువంటి వ్యక్తి అయినా తూర్పు దిక్కు జిల్లందరిలో గొప్పవాడు. ఆయన నిత్యం ఏం చేస్తుంటాడు, ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. తర్వాత బలిపీఠం మీద దహన బలి నడిపిస్తుంటాడు తమ కుమారుల కోసం నిత్యం. అంటే దేవుడి నుంచి ఒక సాక్ష్యం ఏమని పొందింది అంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడను చాలా గొప్ప సాక్ష్యం, అంత గొప్ప సాక్ష్యం. ఇప్పుడు అపవాదం ఏం చేసిందంటే యోగును దేవుడి నుంచి దూరం చేయడానికి స్కాన్ చేస్తే ఏం లేదు. అయితే ఏమని చెప్తుంటే నువ్వు అతనికి ఏం చేసినావు, మొత్తం లేయర్ ఇచ్చినావు, కవచం ఇచ్చినావు, తీసే నేను మొత్తం కింద పడేస్తాను. అయితే ఆ దేవుడి నుంచి దూరం చేయడానికి అపవాదం ఏం చేసిందంటే ముందు ఆస్తుని దూరం చేసిన ఆ దేవుడిని దూషించలేదు, పోతే పోనీ అనుకోండి. తర్వాత పిల్లల్ని దూరం చేసింది. అపవాదం ఏం చేసింది, పడేయడానికి జల్లెడ పట్టిందా, యోగుని జల్లెడ పట్టినట్టు భూమి మీద ఎవరిని జల్లెడ పట్టింది. ఆ పిల్లల్ని దూరం చేస్తే యోగు ఏమైందో దేవుడి నుంచి దూరం కాలేదు. ఇట్లా కాదని చివరికి ఏం చేసిందంటే ఆరోగ్యం మీద దెబ్బ. అపవాదం ఏం చేసింది, ఆస్తిని దూరం చేసినా దేవుడి నుంచి తొలగిపోలేదని మళ్ళీ స్కాన్ చేస్తే ఇంకేమున్నాయి, పిల్లల్ని దూరం చేసింది, అయినా దూరం కాలే. మళ్ళీ స్కాన్ చేస్తే ఈయన ఆరోగ్యం ఉంది, ఆరోగ్యాన్ని తీసేస్తే మళ్ళీ ఏమన్నా దేవుడిని దూషిస్తాడేమని మళ్ళీ ఆరోగ్యం మీద దాడి చిన్న పెంకులు తీసుకొని, అంటే అటువంటి పరిస్థితి భూమి మీద ఎవరికి రాదు. అయినా కూడా దేవుణ్ణి దూషించలేదు. అపవాదం ఏం చేసింది, ఇక మళ్ళీ ఎట్లయినా దేవుడి నుంచి దూరం చేయాలి. మళ్ళీ ఏం చేసింది, భార్యని ఏం చేసింది, ప్రేరేపించింది.
యోగు మీద, అంటే ఒక విశ్వాసం మీద అపవాది అన్ని రకాల ప్రయోగాలు చేస్తాడు ఖచ్చితంగా. ఏ బలహీనత ఉన్నా సరే మనకు లేకపోయినా ప్రేరేపించి మనల్ని పాపంలో పడేయడానికి అవకాశం ఉంది. అందుకే మనం సహవాసంలో నిలిచి ఉండాలి. భార్యను ప్రేరేపించి ఏం చేసింది? దేవుడిని దూషించి తెచ్చుకోవాలి. అయినా యోగు ఎట్లా నిలబడిండు? స్టాండర్డ్. యోగు ఎట్లను స్టాండర్డ్ ఉన్నాడు. అయినా ఏం చేసింది అపవాది? అరే ఆస్తి తీసేసిన దేవుడి నుంచి తప్పిపోలేదు, తర్వాత పిల్లలు తీసేసినా తప్పిపోలేదు, తర్వాత ఆరోగ్యం మీద దాడి చేసినా తప్పిపోలేదు, తర్వాత భార్యను ప్రయోగించినా కూడా తక్కువ. ఎన్ని విధాలుగా జల్లెడ పట్టినా తప్పాలి. అంటే ఇంట్లో ప్రయోగిస్తే తప్పిపోయా. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరికైనా బాగాలేదంటే సహజంగా ఊళ్ళో ఎవరో ఒకరికి తెలుస్తుంది ఏదో ఒక రకంగా. 3 మిత్రులు వస్తారు. ఫస్ట్ 3 మిత్రులు వచ్చి వాళ్ళు ఊరికి పొడుస్తుంటారు మాటలతో, నువ్వు ఏం చేసినావో, ఏం పాపం చేసినావు అని. అట్లా మిత్రుల ద్వారా ఏం చేసిందంటే అపవాది జల్లెడ పట్టింది. అప్పటికి డిఫెన్స్ చేసుకోండి కానీ దేవుడిని దూషించలేదు, తప్పుకోలేదు. తర్వాత లాస్ట్లో ఇంకొకటి వస్తారు 4వ. వీళ్ళు 4 మిత్రులు భార్య కలిసి యోగుని ఏం చేస్తారంటే చుట్టూ అమ్ముకొని మాటలతో చిత్రవద చేస్తూ దేవుడు చూసి 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 అతని ప్రయాస మొత్తం అతని ఎనర్జీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎంటర్ అయ్యి యోగుని బలపరుస్తుంది. అంటే అపవాది మనల్ని ఏం చేస్తాడంటే జల్లెడబడుతుంది. మనల్ని ప్రతి ఒక్కరిని ఎవరిని మన గురించి మన ఇన్నర్స్ మన లోపల స్వభావం గురించి మనకు తెలుసు, దేవునికి తెలుసు, 3వ వ్యక్తి ఎవరికి తెలుసు? అపవాది. కనుక ప్రతి ఒక్కరిని జల్లెడబడుతుంది. కనుక మనం ఏం చేయాలంటే తప్పించుకోవాలంటే, అపవాది నుంచి తప్పించుకోవాలంటే మనము అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచేటందు, ప్రార్థన చేయడం ఎల్లప్పుడూ ఎడతెగక ఉండాలి. ఇంకా అపొస్తలుడైన పౌలు ఏం చెప్తారంటే మనం పోరాడేది లోకనాథులతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో, తర్వాత అపవాదితో. కాబట్టి మనము రక్షణ కవచాలంటే ఈ సహవాసంలో మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. కుటుంబాలను జల్లెడబడుతుంది, వ్యక్తిగతంగా జల్లెడబడుతుంది, సంఘాలను కూడా జల్లెడబడుతుంది. మనము ఒక సంఘాన్ని ధ్యానించుకొని మనం బలలోకి ప్రవేశిద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 7-8 చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కనుక అందరం కలిసి చదువుకుందామండి. 7-8. కనుక ఏ కృపావరమును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. 6వ వచనం చూస్తే క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులయ్యారు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు? 2 పత్రికలు. ఈ సంఘానికి ఉన్న సాక్ష్యం ఏంటంటే అన్ని కృపావరాలు కలిగిన సంఘం. తర్వాత ఏ లోపం లేని సంఘం. మనం చదివిన భాగం ఉంటుంది 7వ వచనంలో, కనుక ఏ కృపావరంలో వాళ్ళకు లోపం ఉంది అంటే అన్ని కృపావరాలంటే వాళ్ళు వాయిద్యాలు వాయించేవాళ్ళు, మ్యూజిక్ వాయించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, తర్వాత భాషలను ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు, అంటే ఆత్మీయంగా ఉన్నతంగా ఉండదు. అన్ని కృపావరాలు కలిగిన సంఘం, లోపం లేని సంఘం, ఆ రోజుల్లోనే యేసుప్రభు వస్తే ఎత్తపడటానికి సిద్ధంగా ఉన్న సంఘం. అంటే పర్ఫెక్ట్ అంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంది. సంపూర్ణ ఒక ఆరోగ్యవంతుడు ఎట్లా ఉంటాడో అట్లా. ఇప్పుడు మనం ఆర్మీకి వెళ్ళాలంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంది, ఐ టెస్ట్ అన్నీ చేస్తారు. ఆర్మీకి వెళ్ళాలంటే ఎన్ని టెస్టులు? ఐ టెస్ట్ ఎట్లా చేస్తారంటే 2-3 కిలోమీటర్లు రన్నింగ్ కొట్టించి తాడు ఉంటుంది కదా, తాడు పైకి ఎక్కిస్తారు. అప్పుడు కండిషన్ చెక్ చేస్తారు, అప్పుడు బయటపడుతుంది ఎంత ఉన్నది ఏంటనేది. అట్లా పర్ఫెక్ట్గా సంఘం అనమాట. అన్ని కృపావరాలు కలిగిన సంఘము, ఏ లోపం లేని సంఘము. తర్వాత యేసుప్రభు రాకడ కోసం ఆ రోజుల్లోనే ఎదురు చూసినట్టు వీళ్ళు. లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే పర్ఫెక్ట్ సంఘం అనేది ఆత్మీయంగా ఎంతో ఉన్నతంగా ఉంది. ఇట్లా ఉన్నతంగా ఉన్న సంఘాన్ని అపవాదం ఏం చేస్తుంది? ఖచ్చితంగా జల్లెడ పడుతుంది. 100% జల్లెడ పడుతుంది. జల్లెడ పట్టినప్పుడు ఒకవేళ పాత అలవాట్లు ఉంటే ఏమవుతుంది? లొంగిపోయే వాళ్ళగా ఉంటుంది. ఒకవేళ సహవాసంలో ఉంటే స్థిరంగా ఉంటుంది. అయితే
ఈ కొరింథీ సంఘాన్ని ధ్యానించే ముందు అసలు కొరింథీ సంఘం ఎట్లా ఏర్పడిందో మనం తెలుసుకుందాం. ఎట్లా ఏర్పడిందో తెలుసుకుంటే ఈ పత్రిక ఎందుకు రాసిండు అనేది మనకు తెలుస్తుంది. మనం పౌలు పత్రికలను ధ్యానించాలంటే అపొస్తలుల కార్యాలను ధ్యానించాలి. ఎందుకంటే అపొస్తలుల కార్యాలు ధ్యానించకుండా మనకు పౌలు పత్రికలు అర్థం కావు. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం చదవండి. 1వ వచనం. అటు తర్వాత పౌలు ఎదెసు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. చాలు. అపొస్తలుల కార్యాలు క్షమించండి, కొరింథీ సంఘం ఎట్లా ఏర్పడిందంటే ఆ రోజుల్లో ఏమైందంటే అపొస్తలుడైన పౌలు రెండో సువార్త దండయాత్రలో భాగంగా గ్రీస్ దేశం, ఏథెన్స్ అంటే గ్రీస్ రాజధాని ఏథెన్స్, గ్రీస్ దేశం నుంచి కొరింథీ పట్టణానికి వచ్చింది. కొరింథీ పట్టణానికి ఎందుకు వచ్చిందంటే మనం చదివిన 2వ వచనంలో చూస్తే యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోతే దేవుడి ప్రజలందరినీ అపవాది ఏం చేసిందంటే ప్రేరేపించి యూదులందరినీ చెదరగొట్టేసరికి వీళ్ళు ఒక కుటుంబం, అకుల ప్రిస్కిల అనేవాళ్ళు రోమా నుంచి కొరింథీకి వచ్చేసరికి విషయం తెలుసుకున్న పౌలు ఏం చేసిందంటే కొరింథీ పట్టణానికి వచ్చి వాళ్ళని కనుగొని అంటే అర్థమైందండి, కొత్త వ్యక్తులు అంటే తెలుసుకోండి. అంటే ఆల్రెడీ పౌలుకు తెలుసు, వీళ్ళు రోమాలో తెలుసు, చెదిరిపోయేసరికి పాపం ఎట్లుగా ఏమో మొత్తం అంటే ఇక్కడ నుంచి ఒక ప్రదేశానికి తరిమేసారు. వాళ్ళని కనుగొని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కొరింథీ పట్టణంలో వాళ్ళ ఇంటిని ఆధారంగా చేసుకుని ఏం చేసిందంటే సువార్త ప్రారంభించి అక్కడ సంఘాన్ని ఏర్పరిచాడు. అంటే అపొస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి పోకముందు దేవుడు ఎట్లా మార్గం ఏర్పాటు చేసిందంటే ముందు ఆ కుటుంబాన్ని అక్కడికి పంపించి ఆ ఏరియాలో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో సువార్తకి ద్వారాలు తెరిచిన వాడిగా ఉన్నాడు. కొరింథీ పట్టణాన్ని మనం గమనించినట్లయితే కొరింథీ పట్టణం అనేది ఒక రేవు పట్టణం, చుట్టుపక్కల సముద్రం ఉంటుంది. అంటే అది ఒక సిటీ అనమాట, గ్రామం కాదు. అప్పట్లోనే అడ్వాన్స్డ్ సిటీ. ఆ పట్టణంలో ఏమంటారు, ఒక కొండ ఉండేది. ఒక 2000 అడుగుల్లోపు ఒక కొండ ఉండేది. అక్కడ ఒక ప్రేమ దేవత అనే విగ్రహం ఉండేది. అంటే ఒక గుడి, ఈ రోజుల్లో ఎట్లా కొండల మీద ఉంటాయో ఒక గుడి ఉండేది. ఆ గుడిలో చాలామంది ఏమైందంటే ఇప్పుడు మనం భారతదేశ సంస్కృతి చూస్తే దేవదాసి స్త్రీలు ఉంటారు. అప్పట్లో అక్కడ ఒక 1000 మంది ఉండేవాళ్ళు. మనం చరిత్రలో చూస్తే 1000 మంది, కొన్ని వందల మంది అక్కడ ఉండేవాళ్ళు. ఆ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ గుడిని దర్శనం చేసుకొని ఆ స్త్రీలతో సంభోగిస్తే ఆ పుణ్యం కలుగుతుందనే ఒక దురాచారం అప్పట్లో ఉండేది. అంటే భయంకరమైన పాపంతో నిన్నటువంటి పట్టణం అది, చాలా పాపంతో నిన్నటువంటి పట్టణం. తర్వాత కొండ కింద కూడా ఒక గుడి ఉంది, అపోలో అనే ఒక గుడి, మగదేవుని గుడి. కింద కూడా దురాచారం, పైన కూడా దురాచారం. అటువంటి భయంకరమైన పట్టణం అది. మనం అర్థం చేసుకోవాలంటే నినివే పట్టణము, తర్వాత సొదొమ గొమొర్రా, అటువంటి లక్షణాలు కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణంలో సువార్త ప్రారంభించడానికి పౌలు కూడా ఒక దశలో భయపడినవాడిగా ఉంటాడు. మనం 18వ అధ్యాయం గమనించినట్లయితే 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు, చదవండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. అంటే 1 సంవత్సరం అక్కడ పరిచర్య చేసింది. అంటే ఒక దశలో పౌలు అంతటి వ్యక్తే మానవ స్వభావం కాబట్టి భయపడేసరికి దేవుడు ఏం చేసిందంటే బలపరిచిండు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నువ్వు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండదు, నీకు హాని చేయడానికి ఎవరు నీ మీదికి రాడు. అంటే అర్థం ఏంటంటే హాని చేయడానికి ఎవరు రాడంటే అర్థం ఏంది, అక్కడ పరిస్థితులన్నీ హాని చేసే పరిస్థితులు ఉన్నాయి, తర్వాత భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. కానీ దేవుని కృప ఆ పట్టణం మీద ఉన్నది, పాపంతో నిండిన ఆ పట్టణం మీద ఉన్నది కాబట్టి పౌలును సాక్షాత్తు దేవుడే బలపరిచి ఆ కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని సంవత్సరం ఏం చేసిందంటే అక్కడ ఉండి ఆ కొరింథీ పట్టణంలో ఆ సంఘం అనేది ఏర్పడింది. ఆ సంఘాన్ని ఎట్లా తయారు చేసిందంటే లోపం లేని సంఘం, తర్వాత అన్ని కృపావరాలు, తర్వాత
యేసు ప్రభు రాకడ కోసం అప్పుడే ఎదురు చూస్తున్నారు. అంటే ఎంత భయంకరంగా పరిచర్య జరిగింది, ఎంతో ఆత్మీయంగా పరిచర్య జరిగింది. మనం గమనించినట్లయితే ఈ అపోల్లో ప్రిస్కిల్ల గురించి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, దేవుడు వాళ్ళనే ఎందుకు ఎన్నుకుందంటే, అపోల్లో ప్రిస్కిల్ల రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లను అకులను నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చాలండి. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఇతరుల ప్రాణాల కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి అంతటి ఆత్మీయ ఉన్నతమైన స్థితిలో పౌలంతటోడే ఎటువంటి సాక్ష్యం ఇస్తుండ్రు. నా ప్రాణం కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి ఎక్కడ తెగించారు? రోమపట్నంలో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఇది. రోమా సంఘానికంటే వీళ్ళు రోమా పట్టణంలోనే సంఘంలో వీళ్ళు సభ్యులు. తర్వాత ఏమైంది? కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు వీళ్ళని ఆధారం చేసుకొని కొరింథీ పట్టణంలో సువార్త ప్రారంభించింది. అంటే భయపడోళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఒకవేళ దేవుడు పెట్టినాక అక్కడ సంఘము విస్తరించదు. అందుకనే వీళ్ళని ఏం చేసినంటే అక్కడికి తీసుకెళ్ళి, ఇంకా వీళ్ళ గురించిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, నేను మాత్రమే కాదు అన్యజనుల సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే ఆ విధంగా ఆత్మీయంగా ఏం చేసినంటే దేవుడు వాళ్ళని బలపరిచింది. అంటే పౌలు వెళ్ళడానికి ముందు దేవుడు ఏం చేసిందంటే రోడ్ వేసింది. ఆ గ్రామంలో సువార్తకి రోడ్ వేసింది. ఎవరైనా బలమైన వ్యక్తులు ఉంటేనే వాళ్ళని ఆధారంగా చేసుకుని అక్కడ సువార్త ప్రకటించాలని అట్లా ఆ విధంగా ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని పౌలు ఏం చేసిందంటే ఆ కొరింథీ పట్టణంలో సంవత్సరంన్నర పరిచర్య చేసి సంఘాన్ని కట్టిన వాడిగా ఉంటున్నాడు. ఒక దశలో పౌలు భయపడినప్పుడు కూడా దేవుడు దర్శనమందు నువ్వు భయపడద్దు, నువ్వు మాట్లాడు, నీ మీదకి ఎవరు రాదు, ఏ హాని జరగదు, అనేక మంది ఉన్నారు నాకు అని పౌలును బలపరిచింది. ఆ విధంగా ఏర్పడిన సంఘము కొరింథీ సంఘం. ఆ విధంగా ఏర్పడిన కొరింథీ సంఘము తర్వాత అతను యెరూషలేము వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత సంఘం ఏం స్టార్ట్ అయిందంటే అపవాది జల్లెడబడుతుంది. అపవాది పని ఏమైంది? ఇక సంపూర్ణంగా ఉంటే ఏమైంది? ఇక జల్లెడబడుతుంది. అపవాది ఆ సంఘం మొత్తాన్ని స్కాన్ చేసింది. ఆ సంఘం మొత్తాన్ని స్కాన్ చేసేసరికి అపవాదికి ఏం దొరికినాయి అంటే, ఉదాహరణకు కొరింథీ సంఘంలో ఒక 50 మంది అనుకోండి. కొరింథీ సంఘంలో ఒక 50 మంది అనుకో. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే మొత్తం 16 అధ్యాయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఒక 6 లోపాలను ఎత్తి చూపించిండు. వాళ్ళు మొదట ఎట్లరు లోపం లేకుండా, తర్వాత యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తారు, తర్వాత అన్ని కృపావరాలు కలిగారు. ఇవి లేకముందు పాత అలవాట్లే ఉంది. ఆ సంఘం ఆ పట్టణం మొత్తం పాపంతో విస్తరించి ఉంది. అవన్నీ మానుకొని ప్రభువుని అంగీకరించి పర్ఫెక్ట్ అయిపోయారు. తర్వాత అపవాది జల్లెడబడినప్పుడు ఏమైందంటే 5 లోపాలు వీళ్ళకు ఎత్తి చూపిస్తుంది. మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయంలో సంఘంలో విభజనలు కనపడుతున్నాయి. ఏమున్నాయంటే సంఘంలో విభజనలు అంటే గొడవలు. నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, తర్వాత నేను కేపా వాడిని. మనం గమనించినట్లయితే అవే మనం చూస్తున్నాం. 11వ వచనంలో చూస్తే 10వ వచనంలో 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా మీలో కలహములు గలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు. అంటే క్లోయ ఒక కుటుంబం, క్లోయ అనే వాళ్ళు ఒక కుటుంబం. ఈ సంఘంలో ఉన్న పరిస్థితులు చూసి బాధతో ఏం చేసినంటే వాళ్ళు ఎఫ్ఎస్సి పట్టణానికి వెళ్ళి, ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నప్పుడు చెప్పిండ్రు, సంఘం ఇట్లా ఉందన్న పరిస్థితి మంచిగా ఉండే ఆత్మీయంగా. అపవాది ఏమైందంటే అపవాది ప్రేరేపణ వలన సంఘం ఖరాబ్ అవుతుందంటే బాధతో ఏం చేసిందంటే పౌలు రాసిండు. ఆయన ఏ విషయాలు అయితే జరుగుతున్నాయని చెప్పిండో ఆ విషయాలు సరిచేయడానికి పత్రిక రాసిండు. ఏమని రాస్తుందంటే కలహాలు ఉన్నాయంటుండు. 12వ వచనంలో మీలో ఒకరు నేను పౌలు వాను, అపోల్లో వాను, మరి ఒకరు కేపా వాను, ఇంకొకరు క్రీస్తు వాను అని విభజించుకుంటున్నారు. అంటే గ్రూపులు అయిపోయినాయి, రాజకీయం అనేది ఏర్పడింది. తర్వాత మనం గమనించినట్లయితే వీటి వల్ల సంఘం ఏమవుతుందంటే ఎంతో డిస్టర్బెన్స్ అయిపోయింది. అంటే సంఘంలో 50 మంది అనుకో, 50 మందికి విభజనలో లొంగి అలవాట్లు ఒక 50 మందికి ఉన్నాయి. అర్థమవుతుంది? అపవాది అందరికీ అన్ని అలవాట్లు చూపేవు. విభజనలకు కారణమవుతుందంటే అర్థమైంది, గతంలో వీళ్ళకు ఈ అలవాట్లు ఉన్నాయి. అందుకని అపవాది ఏం చేసిందంటే ప్రేరేపించింది. తర్వాత మనం గమనిస్తే
5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం. విచ్చలవిడితనం, పాపము, వ్యభిచారం అనేది సంఘంలో ప్రవేశించింది. ఒక 10 మందికేమో రాజకీయం పిచ్చి ఉంది, సంఘంలో గ్రూపులు కొట్లాటలు. ఇంకో 10 మందికి ఏమున్నాయి మనకు అర్థం కావడానికి చెప్తుంది. ఇంకో 10 మందికి ఈ పాపము, విచ్చలవిడితనం ఉంది. అపొస్తలుడైన పౌలు చెప్తాడు, ఆ పదాలను ఉచ్చరించకూడదు. అంటే విచ్చలవిడితనం అనే పదంతో వాడుతున్నాం. విచ్చలవిడితనం ఏర్పడింది సంఘంలో. ఎంత భయంకరం అంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, భయంకరమైన విచ్చలవిడితనం సంఘంలో అపవాది జల్లెలు పట్టేసరికి వాటిని లొంగిపోయిన వారిగా ఉంటుంది. తర్వాత 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో ఆహారపు అలవాట్లు అంటే తిండి వల్ల దేవుని పరిచర్యని డిస్టర్బ్ చేస్తుంది. తిండి పిచ్చి, ఒకళ్ళు అది తినాలి, ఒకళ్ళు ఇది తినాలి, విగ్రహాలు కనిపించిందని. అంటే తిండి వల్ల అంటే కొందరికి తిండి పిచ్చింది, కొందరికి పాప పిచ్చి, ఇంకొకరికి రాజకీయం పిచ్చి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. అపవాది ఇప్పుడు నాకు తిండి పిచ్చింది, వేరే చూపిస్తే నేను దానికి లొంగను. అట్లా ఎవరికి ఏ బలహీనతలు ఉందో ఆ బలహీనతలను పట్టుకుని ఏం చేసిందంటే వాళ్ళని జల్లెడ పట్టింది. తర్వాత 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14 ఈ 4 అధ్యాయాలు ఈ నియామక కూడికల గురించిన గొడవలు. ఆ కూడిక ఇట్లా జరగాలి, ఈ కూడిక అట్లా జరగాలి, ఆ టైం జరగాలి, ఈ రోజు జరగాలి, ఆ కూడికలో నేను ఉండాలి, నువ్వు ఉండాలి. అంటే నియామక కూడికల పిచ్చి, అంటే విమర్శనాత్మక నియామక కూడికలు. సంఘంలో అట్లుండాలి, ఇట్లుండాలి. కొంతమందికి ఈ యొక్క అలవాట్లు ఉన్నాయి. తర్వాత 15వ అధ్యాయము, 16వ అధ్యాయం చూసినట్లయితే కానుకల గురించినటువంటి పట్ల అంటే ఈ 5 రకాల లోపాలను పౌలు ఏం చేసిందంటే ఎత్తి చూపించిన వాడుగా ఉన్నాడు. మొదటిది ఏముందంటే విభజనలు ఉంది సంఘంలో, 1 నుంచి 4 అధ్యాయాలు. తర్వాత 5, 6, 7 అధ్యాయాల్లో విచ్చలవిడితనం, పాపం అనేది సంఘంలో ప్రవేశించింది. తర్వాత 8, 9, 10 అధ్యాయాలలో ఆహారపు అలవాటు. అందుకనే ప్రభు బల్ల గురించి కొరింథీ పట్టణానికి సంఘానికి చెప్పినంతగా ఎక్కడ పౌలు చెప్పలేదు. అంటే వాళ్ళకి వివరించి చెప్పిండు ప్రభు బల్ల ఏంటి, ఆహారం ఏంటి, అసలు మనం ఎందుకు కూడుకుంటున్నాము, ఎందుకు ప్రయాసపడుతున్నాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు. 11, 12, 13, 14 వచ్చినాలేమో నియామక కూడికల గురించి ఇంకా వాళ్ళ గొడవలు కొట్లాటలు స్టార్ట్ అయినాయి. అంటే మనం గమనించినట్లయితే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని అపవాదం ఏం చేసింది, జల్లెడబట్టింది. ఏమైందంటే వెంటిలేటర్ మీద తీసుకెళ్ళారు. అంటే ఐసీయూలో, ఆపరేషన్ థియేటర్లో చనిపోయే పరిస్థితులను చూడండి. ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్గా ఆపరేషన్ థియేటర్కి ఆక్సిజన్ పెట్టుకుని ఉందంటే సహజంగా ఏమనిపిస్తుంది, ఎంతో భయంకరంగా అనిపిస్తుంది, పాపం. ఇప్పుడు ఉదాహరణకు నేను హైదరాబాద్లో ఉన్నా, జాబ్ చేసుకుంటున్నా మంచిగా, సడన్గా మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ వాడు హాస్పిటల్లో ఉండు, అపోలో హాస్పిటల్లో చనిపోయే దశలో ఉండు, చచ్చిపోతారంటే ఎట్లుంటుంది వాళ్ళ ప్రణాళిక, తల్లడిల్లిపోతుంది. అట్లనే ఈ సంఘం పరిస్థితి ఎట్లుందంటే మంచి ఆరోగ్యంగా ఉన్న సంఘం, అన్ని కృపావరాలు కలిగిన సంఘం, ఏ లోపం లేని సంఘము ఏమైందంటే ఇవన్నీ ప్రవేశించింది. ఏ బలహీనతలు ఉన్నాయో అపవాది మొత్తము జల్లెడ పట్టింది. పౌలు చెప్పేసరికి ఆయన బాధతో ఏం చేస్తుందంటే ఉత్తరం రాసిన వాడిగా ఉన్నాడు. కొరింథీ సంఘానికి మొత్తం ఎన్ని ఉత్తరాలు రాసిందంటే 3 ఉత్తరాలు రాసింది. ఒక ఉత్తరం మనకు చేర్చబడలేదు. ఇప్పుడున్న మొదటి పత్రిక 2వసారి రాసింది. మనం 5వ అధ్యాయం చూసినట్లయితే 5వ అధ్యాయము 9వ వచనం, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అంటే మొదట చెప్పినప్పుడు ఒక పత్రిక రాసిండు. ఆ పత్రికలో వాళ్ళని ఎట్లా గర్భించిండో ఏమో పరిశుద్ధాత్మ దేవుడు ఆ పత్రిక మనకు చేర్చబడలేదు. తర్వాత రాసిన పత్రిక ఈ మొదటి పత్రిక, 2వ పత్రిక రాయబడింది. 2వ పత్రికలో వాళ్ళ గురించి ఎక్కడ తిట్టలేదు, కానీ మంచిగా ఆత్మీయంగా వాళ్ళు ఎదిగినట్టు చూడవచ్చు. అంటే మనము స్థిరంగా నిలబడడం అనుకుంటాం, ఆత్మీయంగా ఉన్నాం అనుకుంటాం, కానీ మనం ఎప్పుడైతే సహవాసంలో నుంచి పక్కకు తప్పిపోతామో అపవాది మనల్ని ఏం చేస్తుందంటే జల్లెడబడుతుంది. ఆదాము అవ్వను జల్లెడబట్టింది, తర్వాత ఎవరిని జల్లెడబట్టింది, అబ్రహామును జల్లెడబట్టింది, తర్వాత దావీదుని కూడా జల్లెడబట్టింది. అంటే మనలో ఉన్న లోపం మనకే తెలియకుండా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే సహవాసంలో నిలిచి ఉంటేనే వాటిని మనము జయించేది. కనుక మనల్ని మనము పరీక్షించుకోవాలి. నూతన సంవత్సరంలో ఎవరితో మనం పోల్చుకోవద్దు. మన బలాలు, మన బలహీనతలన్నీ మనకే తెలుసు. దావీదు కంటే మనం గొప్పలం కాదు, ఆదాము అవ్వల కంటే గొప్పలం కాదు, తర్వాత యోబు కంటే గొప్పలం కాదు. ఈ సంఘం కూడా అన్ని కృపావరాలు కలిగిన సంఘం, లోపం లేని సంఘం. కొరింథీ సంఘం కంటే గొప్ప వాళ్ళం మనమేమి కాదు, అంత ఆత్మీయంగా ఉన్న వాళ్ళమే కాదు. అట్లాంటి వాళ్ళని అపవాదం ఏం చేసింది, కింద పడేసింది. అందుకే మనం ఏం చేయాలంటే ఈ సంగతులన్నీ దృష్టాంతంలో వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే
దేవుడు రాసి ఉంచిండు. కనుక మన బలహీనతలు ఏమున్నాయో మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా నా బలహీనత ఇది, నన్ను దీంట్లో నుంచి విడిపించండి, క్షమించండి అని మనం ఏం చేయాలంటే మనల్ని ప్రభు దగ్గర మనం క్షమాపణ వేడుకోవాలి. ఆ బలహీనత అంతే పెట్టుకున్నాం అనుకో, అపవాది చాలా భయంకరంగా చిన్న చిన్న సందు దొరికితే ఏమైతే పెద్దగా చేస్తుంది, చేసి మనల్ని ఏం చేస్తుందంటే బహాటంగా అవమానపరుస్తుంది. దేవుడైతే మన పాపాలని కప్పేసేవాడుగా ఉంటాడు, క్షమిస్తాడు, ప్రేమ దోషములను కప్పును. అపవాది ఏం చేస్తుందంటే అవమానపరచడానికి. ఆ బలహీనత మనం ఒకవేళ ఉన్నా ఏమైందంటే మొదట్లో మనకు ఆనందంగా ఉండొచ్చు, తర్వాత మనము అవమానపరచబడతాం. కొరింథీ సంఘం మొత్తం అవమానపరచవిడితనం అయిపోయింది. తిరిగి ఆ సిటీలో ఏ కల్చర్ ఉందో ఆ కల్చర్ ఏం చేస్తారంటే వీళ్ళు సంఘంలో తీసుకొచ్చింది. మొత్తం ఏం చేస్తారంటే మొత్తం విచ్చలవిడితనం, కొట్లాట్లు, రాజకీయము, ఇవన్నీ. కొరింథీ సంఘం గురించి రాయబడినట్లు పరిశుద్ధ గ్రంథం ఏ సంఘం గురించి ఇట్లా రాయబడలేదు. ఈ 5 రకాల బలహీనతలు ఉన్నాయి. కనుక మన బలహీనతలన్నీ మనకు తెలుసు. మనం ప్రభు దగ్గర ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. మనం గమనించినట్లయితే ఒక బలహీనత ఒకరికి ఉంటే అది మొత్తం సంఘం మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మనం దూర ప్రాంతం బస్సులో నైట్ పూట వెళ్తాం. దూర ప్రాంతము ఇప్పుడు హైదరాబాద్ నుంచి మేము మార్కాపురం వెళ్తాం, ప్రకాశం జిల్లా. ఆ బస్సుకు మొత్తం విండోస్ ఉంటాయి ఇక మొత్తం ఒక చిన్న రంధ్రం ఉన్నా చాలు, చలి మొత్తం వచ్చేస్తుంది, అందరికి వస్తుంది. ఆ రంధ్రం ఆ ఫిట్టింగ్ ఉంటే అన్న ఒక్కడికే రాదు, మొత్తం వ్యాపించేస్తుంది. అది కొంత సమయం లేట్ కావచ్చు, కానీ ఒక బలహీనత ఉంటే సంఘం మొత్తం ఏమైందంటే వ్యక్తి డిస్టర్బ్ అయిపోతుంది, తర్వాత కుటుంబం డిస్టర్బ్ అయిపోతుంది, కుటుంబం డిస్టర్బ్ అయిపోతే సంఘం డిస్టర్బ్ అయిపోతుంది. కనుక మనల్ని మనమే పరీక్షించుకోవాలి. యేసు ప్రభు పేతురుకి ఏమని చెప్తుందంటే, పేతురు గుర్తుపెట్టుకో, మిమ్మల్ని అందరిని అపవాది ఏం చేసింది, కోరుకున్నది జల్లెడ పట్టాలని. జల్లెడ పడుతుంది కూడా. అయితే యేసు ప్రభు ఏం చేస్తుందంటే పట్టవద్దని ప్రార్థన చేయాలి, నమ్మిక తప్పిపోకున్నట్లు ప్రార్థన చేస్తుంది. మన నమ్మిక తప్పిపోకున్నట్లు యేసు ప్రభు మన కోసం ఏం చేస్తుందంటే ఆయన తండ్రి దగ్గర వేడుకునేవాడుగా ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42 ప్రకారం వాళ్ళందరూ మూర్ఖుల ఈ తరం వారికి వేరే రక్షణ పొంది సంఘంలో చేర్చబడి ఏమైందంటే వాళ్ళు బోధ ఎందు, సహవాసం ముందు, రొట్టె విరుచుడి ఎందు, ప్రార్థన చేయుట ఎందు ఎడదెగకున్నారు. కనుక మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను వీళ్ళకంటే బలవంతుని, వాళ్ళకంటే బలవంతుని అని మనము విర్రవీగి మనం ఏమవుతామంటే మనం పడిపోయేవారన్నాం. పేతురు అందులోనే అపవాది అబద్ధమాడేటట్టు చేసింది. అందుకనే పేతురికే చెప్తున్నా, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీకోసం వేడుకుంటున్నా, నువ్వు స్థిరపడిన తర్వాత వాళ్ళని కూడా స్థిరపరచమంటాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు సంఘం మొత్తాన్ని స్థిరపరిచి మొదటగా సువార్త ప్రకటించి 3000 మందిని పరలోకానికి చేర్చింది ఎవరంటే పేతురు ద్వారానే. కనుక మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నశించే వాళ్ళకి దేవుని వాక్యం ఎట్లుంటుందండి? వెరితనం. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఆకాశం భూమి గతించిన నా మాటలు తప్పిపోవాలని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకు ఆ మాటలు చెప్పగలిగాడు? ఆకాశం భూమిని తయారు చేసిన వ్యక్తి ఆ మాటలు చెప్పేది. వేరే వాళ్ళ ఆ మాటలు చెప్పజాలరు. నేనే మార్గమును, సత్యమును, జీవమును ఉన్నాడు. నేనే మార్గం అంటే వేరే మార్గం లేదు. నేను కూడా ఒక మార్గం అబద్ధం చెప్పడానికి ఆయన నరుడు కాదు. కనుక మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఆ అపొస్తలుడైన పేతురుకు చెప్తుంది, సీమోను అపవాది మిమ్మల్ని జల్లెడబడుతుంది, ఖచ్చితంగా జల్లెడబడుతుంది. నేనైతే నమ్మిక తప్పిపోకున్నట్టు ప్రార్థన చేస్తున్నా. మీరు జల్లెడబడినప్పుడు నిలబడాలంటే శ్వాసంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే నమ్మిక కూడా తప్పిపోతాం. మనం తప్పిపోయి దూషించేవారేమంటాం. యోబు వారు ఎట్లయితే దూషించిందో అట్లా దూషించేవారేమంటాం. అపవాది జల్లెడబడినప్పుడు మనము మన బలహీనతలు ఏమైతే సహవాసంలో ఉంటే అపవాది మనల్ని పట్టినా సరే మనం పాపంలో పడకుండా ఉంటాం. అట్లా మనకు ఉదాహరణకు యోబు ఉండు, దానియేలు మిత్రులు జల్లెడు పట్టినా సరే సింహాల బోన్లు వేసినా ఆ దానియేలు దేవుడిని దూషించలేదు. వాళ్ళ అగ్నిగుండం వేసినా చనిపోతాం, చనిపోతే నా దేవుడి కాడికి పోతామనే వాళ్ళు దేవుడిని దూషించలేదు. కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. కొరింథీ సంఘము అన్ని లోపాలు లేని సంఘం, క్షమించండి, ఏ లోపం లేని సంఘం. తర్వాత అన్ని కృపావరాలు కలిగిన సంఘం. తర్వాత యేసు ప్రభు రాకడ ఇప్పుడు వస్తే ఇప్పుడు ఎత్తపడేది అంటే అంత పర్ఫెక్ట్ సంఘాన్ని అపవాది జల్లెడు పెట్టేసరికి వాళ్ళు తప్పిపోయిన వారుగా ఉంటారు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని యథార్థంగా మనం బలలో పాల్గొంది మనం అప్పుడు మాత్రమే దేవుడి స్వరూపంలోకి మనం మార్చబడతాం. దేవుడి వాక్యమే నిజమైన అర్థం. కనుక మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు మన బలాలు బలహీనతలు అన్నీ తెలుసు. కాబట్టి మనం పరీక్షించుకొని నూతన సంవత్సరంలో యథార్థంగా మనము ఆత్మీయంగా స్థిరపరచబడాలి. కనుక ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయాలి.
మోకరించండి, కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యం విన్నాము. గత 2024 సంవత్సరం మొత్తం దేవుడు మనల్ని సజీవుగా ఉంచింది. మన క్రియలను బట్టి కాదు, మన జీవిని బట్టి కాదు, ఆయన కృప వలన మనం ఉంచింది. మనం ఉంచిందంటే ఆయనకు ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే మనం ఆయన స్వర్గంలోకి మార్చబడాలని మనల్ని ఉంచింది. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మనం దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. యేసు ప్రభువే చెప్తున్నాడు, సాక్షాత్తు శిష్యుడు చెప్తున్నాడు, అపవాది మిమ్మల్ని జల్లిస్తుంది కనుక మీరు సావాసంలో తీసుకుంటారు, మీ నమ్మిక తక్కువ ఉన్నట్టు ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే కొద్ది సంఘాన్ని అపవాది జల్లెడ కొట్టిందిగా ఉంటుంది. ఎంతో శ్రేష్టమైన సంఘం అని, కృపావరాలు కలిగిన సంఘం, మనకంటే ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన విధానంలో ఉన్న సంఘం. ఆ సంఘం తప్పిపోయి ఎంతో దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళింది. తర్వాత సమకూర్చబడింది. మనం కూడా మన బలహీనతలను ఉంచుకుంటాం. ప్రభావ ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టినాం, మీకు వందనాలు ప్రభావ. నా దగ్గర ఈ బలహీనత ఉంది, నన్ను వ్యక్తిగతంగా ఈ బలహీనత పట్టి వేధిస్తుందని మనం ప్రభు దగ్గరికి పట్టుకొచ్చి మనం ఒప్పుకోవాలి. మనంతటా మనం జయించలేము, అసాధ్యమైన పని అది. మనం ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు పాదాల దగ్గరికి చుట్టుకొని అప్పుడు మాత్రమే మనం జయించి అపొస్తలుల బోధయందు, సహవాసమందు, ప్రార్థన చేయడం ఎడదగలడు. దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు. కనుక ఒక నిమిషం మోకరించి ఒకవేళ మనము ఏదైనా లోపాలు ఉంటే ఒప్పుకొని మనము ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని క్షమాపణ పెరుగుతాం. ఒక నిమిషం ప్రార్థన. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు నాకు తెలిసి, ప్రభు అయిన యేసు తన అప్పగింపట ఒక పాత్ర హృదయించుకొని తన తాపుడు చెల్లించింది. మీ కొరకు విరవబడిన నా శరీరం అని చెప్పండి. ప్రభు ప్రేమల తండ్రి, యేసు నామములో ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా మాకు ఇచ్చిన హెచ్చరికలు బట్టి నీకు ప్రభు నేను స్థిరంగా ఉండాలని ప్రభు నిలబడ్డామని మేము నిలబెట్టి ప్రభావ మేము పడిపోయేవాళ్ళం. ఈ వైపు చూస్తూ ముందుకు సహాయం చేయండి. ఆత్మీయంగా స్థిరపరచండి. ఈ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆత్మీయంగా స్థిరపడబట్టు సహాయం చేయండి, పంపించండి. ఎవరైతే యథార్థంగా పరీక్షించుకున్నారో వారు స్థిరపరచండి, ఎవరైతే ఇప్పుడు ఆలస్యం చేస్తున్నారో వారు మాట్లాడండి, తీర్మానం చేయండి, వారి హృదయాన్ని ప్రేరేపించవలసిందిగా యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము. ఎవరైతే పరీక్షించుకున్నారో మీకు క్రియాలని కనబడాలని చూపించండి. అలాగే యేసు తన అప్పగింపబడిన రాత్రి మరి యొక్క పాత్రను ఎత్తుకొని ఇది నూతన నిబంధన నిమిత్తం చెల్లించబడుతున్న నా రక్తం అని చెప్పారు. ప్రభా యేసు ప్రభా మీ ఘనమైన నామాన్ని పొందడం ప్రభా మనలో ప్రభా పాల్గొనడానికి సహాయం పడుతుంది. ప్రభా ఈ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం తీసుకుని సహాయం చేయండి, పూజించండి. చెప్పి ఆత్మీయంగా మార్చబడే సహాయం చేయవలసిందిగా యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే బాగా పాల్గొంటారో ప్రభు రక్తాన్ని సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం మీకు చేస్తారని చూపించాను.
ఈ సిలువలో కాచినట్టి విలువైన రక్తము నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తము పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము తండ్రి పరిశుభ్రంగా నమస్కారాలు ప్రభావ ఇంతవరకు మమ్మల్ని భద్రపరిచి కాచి కాబట్టి ఇది పరిశుద్ధమైన ప్రభావ సంఘటన సమకూర్చి ప్రభావ స్థుతించడానికి ఆరాధించడానికి ప్రభావ దేవా వాక్యానుసారంగా ప్రభావ దేవా మమ్మల్ని సరి చేసుకొని ప్రభావ దేవా ఈ బాధ పాపం ప్రేమలు దేవా మక్కువగా నడిపిస్తూ వచ్చిన గొప్ప కృపకై మీకు వేలాది వందనాలు స్తుతిస్తూ దాన్ని తెలియజేస్తున్నాను ప్రభావ దేవా ప్రభావ తెలియపరచిన రీతిగా ప్రభావ మరి నీ బిడ్డలుగా ఉంటున్నాం మేము ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మరి ఈ లోకంలో ఏ విధంగా ఉన్నారో నువ్వు తెలియపరుస్తూ వచ్చావు ప్రభావ అవును ప్రభావ ఈ బిడ్డలుగా మరి ఈ లోకంలో ఉంటున్నాం మేము దేవా ప్రతి విషయం నందు సరైన బిడ్డలుగా ఉండాలి కానీ యువకులు కూడా ఏ విధమైన బలహీనతలు ప్రభావ తొలగిపోయే వారిగా ఉండకూడదు మరి జ్ఞానాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరు కూడా నీ అందు దేవాలు సరిగా ఉండాలని తెలియపరుస్తూ వచ్చావు ప్రభావ మరి ఏ విధంగా ప్రభావ శ్రీమంతులను తెలియపరుస్తూ వస్తున్నావు ప్రభావ అంతేలా మరి చెరుకు పట్టుబడిగా ఉన్నప్పుడు ముందుగా నువ్వు సరిగా ఉన్నావు కానీ నువ్వు సరిగా ఉన్నప్పుడు చక్కగా మరి ప్రభావ ఈ వారిని కూడా సరి చేయబడే విధంగా సరి చేసేవాడిగా నువ్వు ఉంటామని ప్రభావ తను నువ్వు తెలియపరుస్తూ వచ్చావు ప్రభావ దేవా ఆ విధంగా సంపూర్ణంగా ఉన్నప్పుడు ప్రభావ ఈ లోకమందు అపోస్తల హృదయంలో సహవాసంలో రుగవించుకుంటూ ప్రార్థన చేయడం ప్రభావ ప్రతి ఒక్కరూ ప్రభావ సంపూర్ణంగా ఉంటామని తెలియపరుస్తూ వచ్చిన గొప్ప కృపగా ఉన్నాను ప్రభావ మరి కొరికి సంఘాన్ని మరి మా మధ్యకి తీసుకొని వచ్చి దేవా మరి సంఘం పరిస్థితి ఏ విధంగా ఉన్నదో నువ్వు తెలియపరుస్తూ వచ్చావు ప్రభావ రావును ప్రభావ దేవా ప్రతి ఒక్కరు ప్రభావ నేను ఉంటున్నా మొదటి దినమందు సంపూర్ణంగా ఉంటున్నాను ప్రభావ దేవా అయితే అపవాది ఎప్పుడైతే ప్రభావ మరి అమ్మంటే రాబడే విధంగా ఉంటుందో ఉన్న బలహీనత నుంచి ప్రభావ దేవా వాటిని చూపించే విధంగా దేవా అది మమ్మల్ని ప్రభావ దేవా జల్లుగొట్టే స్థితిలో ఉంది ప్రభావ తొలగిపోయే స్థితిలోనికి తీసుకొచ్చే విధంగాను ప్రభావ దేని కొన్ని తీసుకొని వస్తూ ప్రభావ మరి చెదరగొట్టే స్థితిగాను ఉంటుంది ప్రభావ దేవా అది ఆలోచన చేతనైనా కావచ్చు అది ప్రేమ చేతనైనా కావచ్చు ప్రభావ అది ప్రభావ మాట్లాడే మాట తీరినైనా కావచ్చు ఏదో ఒక అధికారపేక్షతో ప్రభావ మరి ప్రభావ తీసుకునే విధంగాను కావచ్చు ప్రభావ దేవా ఎన్నో విధాలుగా ప్రభావ మరి ప్రభావ అటు విధంగా అపవాదిని చూసేవాడిగా ఉంటున్నాడని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సరైన విధంగా వారు పరీక్షించుకునే విధంగా ఉండాలి సరి చేసుకునే విధంగా
ఉండాలి, సంపూర్ణంగా మీ సహవాసంలో నిలిచి ఉండి ముందుకు సాగేవారిగా ఉండాలి. కానీ ఈ స్థితి నుంచి ఏ ఒక్కరు కూడా తొలగిపోకూడదంటూ నువ్వు హెచ్చరిస్తూ వచ్చావు ప్రభా. మన నేటి దినంలో కూడా ప్రతి ఒక్క విశ్వాసి మొదటి దినంలో ప్రభా నీ అందు యోజుకు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభా సంపూర్ణంగా నీ అందు ఉంటూ నీ పనిని దేవా చక్కగా జరిగిస్తూ నీ అందు ప్రభా నిలిచి ఉండి స్థిరంగా ఉంటున్నారు. అటు స్థితి అంటే ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి. కానీ ఏ ఒక్కరి స్థితిలో ప్రభా పడిపోయేవారిగా ఉండకూడదు, కొట్టిపోయేవారిగా ఉండకూడదు, లోకంలో దేని వైపు చూడకూడదు, ముందు నన్ను నీ వైపు చూస్తూ నిన్ను కలిగి ఉంటూ ధైర్యంగా ముందుకు సాగేవారిగా ఉండాలి. కానీ ఎవరు కూడా ప్రభావ వెంటనే చూసేవారిని ఉండకూడదు, ఇళ్ళకు సంబంధమైన దేవుని చూసేవారిగానే ఎంత మాత్రమో ఉండకూడదు అంటూ ప్రభావ నన్ను హెచ్చరించిన ప్రకారంగా మరి విధంగా గొప్ప కార్యము ప్రభావ ఆ సంఘంలో సంపూర్ణంగా జరిగించు ప్రభావ నన్ను తెలియపరిచిన ప్రభావ మరి వాక్యానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశీలించుకున్నారని సత్యపడాలని నమ్ముతున్నాం ప్రభావ. ఆయన ఇంకా సంపూర్ణంగా బలపరచుమని ప్రార్థించేది కొడుతున్నాను ప్రభావ. మరి విధంగా ప్రభావ సంచేపడి వాక్యానుసారంగా ఒప్పుకొని నీ బల్లో ప్రభావ పాల్గొంటున్నాన్ని బిడ్డను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు